సో టేస్టీగా అటుకులు ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చాలా సింపుల్ రెసిపీ, ఇంట్లో ఏం లేనప్పుడు తొందరగా అయిపోయే రెసిపీ అటుకులు ఉప్మా. నార్మల్ ఉప్మా ఎలా చేస్తామో అలాగే సేమ్ అటుకులతో చేస్తున్నాం అనమాట. ఫస్ట్ నూనె వేసేసుకొని కొంచెం వేసిన పప్పులు వేసుకొని కొంచెం ఎర్రగా మగ్గాక గింజలన్నీ వేసేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు ఇవి వేసుకోండి. నేనైతే కరివేపాకు లాస్ట్లో వేస్తాను, మీకు నచ్చితే ఫస్ట్లో వేసుకోండి. టమాటాలు వేసుకొని కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఉప్పు తగినంత వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయండి. వాటర్లో తడిపి వెంటనే అలా వేసేసి ఒక 2 నిమిషాల నుంచి గట్టిగా వాటర్ పిండేసి మనము మగ్గిన దాంట్లో ఇట్లా మొత్తం అటుకులంతా వేసుకోవాలన్నమాట. వాటర్ పిండేసి నేనైతే లాస్ట్లో కరివేపాకు వేసేసి కలుపుతున్నాను, ఎందుకంటే ఆ వేడి మీద సరిపోతుందన్నమాట. ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుంది, పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని ఇందులో దీనిపైన నిమ్మకాయ పిండుకొని ఇందులో కొత్తగా పెట్టిన మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, అది ఇందులో వేసుకొని తిన్నారంటే ఆ టేస్టే వేరుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.